సో మనకు ఆల్ఫాబెటిక్ సిరీస్లో వచ్చేసి ఏంటంటే మనకి A to Z వరకు ఏబిసిడీలు ఉంటాయి కదా, వీటి నెంబరింగ్ కూడా మనకు తెలుసు. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ పద్ధతి అనమాట. చూడండి ఒకసారి, ఇజోతి అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవన్నీ రాసి లెక్కలు చేయాలి, క్వశ్చన్లు చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనకు చూడండి ఒకసారి, చాలా సింపుల్ పద్ధతి. ఈ వాల్యూ ఎంత మనకు 5, జే వాల్యూ ఎంత మనకు 10, ఓ వాల్యూ ఎంత మనకు 15, టీ వాల్యూ ఎంత మనకు 20, వై వాల్యూ ఎంత వరకు 25. చూడండి ఒకసారి. సో ఇది 5 + 5 + 5 + 5 యాడ్ అయ్యకుండా పోయింది. సో ఇజోతి అని గుర్తుపెట్టుకుంటే 5, 10, 15, 20, 25 వాల్యూ తెలిసిపోయింది కదా. సో 1, 2, 3, 4, 5 ఈ 5 లెటర్స్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, దీనికన్నా ముందు ఏముంటాయి మనకు A, B, C, D. ఇది ఎవరికైనా తెలుసు కదా. 4, 1, 2, 3, 4 అని ఇది ఎవరికైనా తెలుసు. దీనికి మధ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయో చూసుకోవాలి మనం. ఏదైనా ఒక లెటర్ ఇచ్చినప్పుడు దీని మధ్యలో ఇచ్చినానుకో, సో ఇది 5 అని తెలుసు కదా. దీని మధ్య ఏముంది, GHI ఉంది అంటే 4 అంకెలు వస్తుంటాయి కదా. దీంట్లో 4 లెటర్స్ ఉంటాయి కదా. దీని మధ్య ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి కదా. దీని మధ్య 4 ఉంటాయి కదా. దీని మధ్య 4 ఉంటాయి. వై వచ్చిందంటే దాని తర్వాత ఏముంటుంది, జెడ్ వాల్యూ ఎంత 26. సింపుల్ పద్ధతి అనమాట. సో ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకొని ఈ ఇజోతి అని గుర్తుపెట్టుకుంటే ఈకి ముందు వచ్చేసి 4 అని, దీని మధ్యలో ఇంకో 4 లెటర్స్ ఉంటాయి. దీని మధ్యలో 4 ఉంటాయి. దీని మధ్యలో 4 ఉంటాయి. టీవై మధ్యలో 4 ఉంటాయి. వై తర్వాత జెడ్. సో సింపుల్ నేర్చుకోవడానికి ఇది అనమాట. ఇజోతి అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఇజోతి గుర్తుపెట్టుకుని